నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం పితృదేవతల ఆరాధన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది మహాలయ పక్షాలు కూడా కావడంతో ఈ వీడియో ఇప్పుడు చేసినట్టయితే అందరికీ కాస్త వివరంగా ఉంటుంది అని కూడా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది ఇవాళ రేపు తల్లి తండ్రి తాతలు ముత్తాతలు అంటే ఇంకా దూరం అయిపోయింది లేని తల్లి తండ్రి ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి సంశయిస్తున్నారు. అరాకొర తెలిసి తెలియక వారు చెప్పారనో వీరు చెప్పారనో వాళ్ళ ఫోటోలన్నీ ప్యాక్ చేసేసి పైన పెట్టేయటం. ఏ రోజైతే వారి ఆర్థికం తిథి వస్తుందో ఆ రోజు తీసి కాస్త దండం పెట్టడం, ఆ రోజు ఆర్థికం పెట్టడం. అది లేని వాళ్ళు కనీసం ఆ ఫోటోని అక్కడ కూడా తీసుకురారు కొంతమంది. సో మాకు అలవాటు లేదంటారు. అలవాటు ఉండటం లేకపోవటం ఏమిటో మరి మనకి తెలియదు. ఎందుకంటే పితృదేవత ఇప్పుడు మనం దేవతల ఆరాధన చేసేటప్పుడు దేవీ దేవతల ఆరాధన వారి ఫోటో పెట్టుకునే చేస్తాం. ఎందుకు? మనకి మనసు లగ్నం కాదు కాబట్టి మనకి పలానా మూర్తి శివుడు ఇలా ఉంటాడు, దుర్గాదేవి ఇలా ఉంటుంది, విష్ణుమూర్తి ఇలా ఉంటారు అని చెప్పని మనిషికి ఆరాధన కోసం అని చెప్పి అలా మనకి ఇవ్వటం జరిగింది దేవీ దేవతా మూర్తులు. అలాగే పితృదేవతలు ఆరాధన కరెక్టేనండి, మేము చూస్తూ ఉంటాం రోజు, మా నాన్న మాకు తెలుసు కదా, మా తాత మాకు తెలుసు కదా అంటే తెలుసు మీకు. అయినా నిత్యం వాళ్ళు ఇంట్లో పెట్టుకుని పూజించేవాళ్ళు కాబట్టి ఉన్నప్పుడు వారి సేవ చేసుకోవటం మంచిది. అలాగే గతించిన తర్వాత పితరుల సేవ చేయటం అనేది చాలా ముఖ్యం. మన తండ్రి, తాత, ముత్తాత, అలాగే తల్లి, వాళ్ళత్తగారు ఇట్లా మనకి 3 తరాలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ముఖ్యంగా వారి ఆచార వ్యవహారాలను బట్టి వారికి సంవత్సరికాలు, అలాగే సంవత్సరానికి ఒక ఆబ్దికము ఇలా పెట్టుకునే వాళ్ళు కొంతమంది వర్ణాల వారు ఉన్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ, వైశ్య వర్ణంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కొంతమందికి వారు చనిపోయిన రోజున, గతించిన రోజున ఏదో ఒకటి దానం ఇస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వారికి ఈ మహాలయ పక్షాలు అనేవి ఎంతైనా ముఖ్యమైనవి. మనం ప్రతి సంవత్సరం వారికి ఆబ్దికాలు పెట్టనివ్వండి, సంవత్సరము ఇవన్నీ చేసినా కూడా ఈ ఏదైతే 15 రోజులు ఉన్నాయో మనకి, మొన్న 18వ తారీఖు మొదలైంది, అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు, మహాలయం అంటారు. సో ఏ రోజు గతించిన రోజు తిథి రోజు ఆ రోజు పెట్టడం అనేది విశేషం. అది తండ్రి. ముఖ్యంగా ఇక్కడ తల్లి గతించి తండ్రి ఉన్నవారికి ఈ అవకాశం లేదు, అలాగే వారు చేయకూడదు. కాబట్టి తండ్రి గతించిన వారు మాత్రమే ఈ మహాలయ పక్షాలు అనేవి పెట్టుకోవాలి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఏ రోజు గతిస్తే ఆ రోజు పెట్టుకోవటం అనేది విశేషం. ఇద్దరూ లేరనుకోండి, తండ్రి గతించిన రోజే తండ్రిది తల్లిది మొత్తం కలిపి మహాలయం పెట్టడం అనేది మంచిది. కొంతమంది విడివిడిగా పెట్టామండి అని అంటారు. ఆ రోజు మా అమ్మగారికి పెట్టాము, ఈరోజు మా నాన్నగారికి పెట్టామని. అలా కాకుండా మహాలయం పెడుతున్నాము అంటే అటు ఇటు ఇద్దరు భోక్తలు నలుగురు, ఇంకొకళ్ళు ఎక్స్ట్రా మనం, అది 5 భోక్తలకి కలిపి మనం పెట్టుకున్నట్టయితే ఒకేసారి అది జరిగిపోతుంది. కాబట్టి ఓపిక ఉన్న వాళ్ళు అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా కాస్త ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. దాదాపు ప్రాంతాలను బట్టి 10, 15, 20 వేలు కూడా తీసుకుంటున్నారు వీటికి. కాబట్టి శక్తి అది లేని వాళ్ళు చక్కగా ఆ రోజు వారికి నచ్చిన వంటలు ఏదైనా వండి ఒక బ్రాహ్మణుని పిలిచి వారికి భోజనంగా పెట్టడం, తమకు శక్తి కొద్ద ఏదైనా సరే వారికి దక్షిణగా సమర్పించడం అనేది ఎంతైనా మంచిది. అలాగే మనం చూసుకున్నట్టయితే వీళ్ళవి ఎందుకు మనం తీసుకోవాలి అని అంటే, వీరు కనీసం చూస్తూ ఉంటారు తమ కొడుకు లేదా మనవడు మనకి ఏదైనా చేస్తారా అని చెప్పని. ఎందుకంటే వారు గతించి వెళ్ళిపోయారు, పితృదేవతలు. వారు గతించి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనుషులు, తర్వాత వాళ్ళు పితృదేవతలుగా పూజిస్తారు. కాబట్టి మనకి వారిని పితృదేవతలుగానే మనం ఆరాధన అనేది మనం చేసుకోవాలి. మనకి వరాహ పురాణంలో చాలా క్లియర్గా చాలా మంచిగా చెప్పటం జరిగింది. మన ముత్తాత, తాత, తండ్రి వీరు ముగ్గురు కూడా మనకి పితృదేవతలుగా ఉంటారు అని చెప్పని. ఈ 15 రోజులు కూడా ఎవరైతే ఈ
పిండ ప్రదానాలు అవి జరగవు శాస్త్రోక్తంగా. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మొన్న కరోనా విషయంలో చూడండి, ఎంతోమంది చనిపోయారు, వారికి ఏవి కార్యక్రమాలు జరిగి ఉండవు. చాలామంది వారి వారి వర్ణాలకు తగ్గట్టుగా వారికి మృత సంస్కారాలు అనేవి జరగబడుతూ ఉంటాయి. అది అందరూ చేసేవే, కానీ మొన్న ఆ టైంలో జరిగి ఉండవు. అది ఎంత ఇబ్బంది, ఎంత అరిష్టం, తదుపరి వచ్చే తరాల వారికి ఎంత ఇబ్బంది అనేది ఎప్పుడు తెలియదు. వచ్చే ఆ జనరేషన్ వారు ఇబ్బంది పడతారు. కాబట్టి అలా తెలియని వారు కొంతమంది యాక్సిడెంట్స్లో పోతూ ఉంటారు, కొంతమంది చిన్న వయసులోనే బాలారిష్టాల వల్ల పోతూ ఉంటారు. మనకి తెలీదు, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ చెప్పరు. తర్వాత అవి క్రమేణా మనకు కాకపోయినా మన పిల్లలకి, మన తర్వాత తరాల వారికి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఉన్నది మనకి ఇబ్బంది పెడతానికా అంటే ఇబ్బంది పెడతానికి కాదండి, మనకి మంచి చేయడానికే గుర్తు చేసి వారికి మనం కొంచెం ఈ మహాలయ పక్షాల్లో మనం చేయాల్సింది ఏం లేదు, కాస్త నల్ల నువ్వులు తీసుకొని వాళ్ళకి తర్పణాలు వదులుకున్నట్టయితే వారికి ఎంతో మంచి చేస్తారు. వాళ్ళకి ఆ నీళ్లు నువ్వులతో మనం 15 రోజులు కనుక తర్పణాలు వదులుకున్నట్టయితే మంచిది. లేదు, వారి తిథి రోజు మీరు పెట్టి చక్కగా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం పెట్టినట్టయితే ఎంతో మంచిది. అలాగే మీకు ఆ రోజు కుదరలేదు, మహాలయ అమావాస్య, ఇది చాలా విశేషమైనది కాబట్టి ఆ రోజు పెట్టుకున్నట్టయితే మనకి ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పని మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి పితృదేవతల్లో మనకి దేవతలు ఎలా అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని మనం చెప్పుకుంటామో, అలాగే మనకి తండ్రి వచ్చి బ్రహ్మదేవుడు, అలాగే తాత వచ్చి విష్ణుమూర్తి, ముత్తాత వచ్చి ఎలా అయితే ఉన్నారో ఆయన్ని రుద్రరూపంగా మనం భావించి మనం వారికి పిండ ప్రదానం అనేది చేస్తూ ఉంటాం. మనం చూడండి, కొంతమంది పుష్కరాలు వచ్చినప్పుడు కూడా వీరికి పెడుతూ ఉంటారు. ఆ నదిల్లో ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరానికి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ పెడతాం కూడా విశేషం. అలాగే ప్రతి సంవత్సరం వాళ్ళ ఏ రోజైతే వాళ్ళు గతిస్తారో ఆ తిథి రోజు వారికి పెట్టుకోవటం అనేది ఎంతైనా మంచిది. అలాగే ఈ మహాలయ పక్షాల్లో మనం ముఖ్యంగా పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఎంతో సంతోషించి వాళ్ళు మనకి కోరనివి కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. దేవతలైనా కొంత మనకి ఇవ్వటానికి అటు ఇటు ఉంటుందేమో, కానీ పితృదేవతలు మనకి పరిపూర్ణంగా ఇస్తారు. వారి అనుగ్రహం అనేది మనకి తప్పకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళు మీరు కావాల్సినవి సకల ధన వస్తు కనక వాహనాలు ఏం కావాలి, ఇల్లు, సంతానం, వారికి అభివృద్ధి, ఉద్యోగం, పెళ్ళిళ్ళు, వారికి సంతానం, ఇట్లా అందరూ వర్ధిల్లాలనే వాళ్ళు ఆశిస్తారు. కాబట్టి ఒక్కరోజైనా మనల్ని తలుచుకుంటారా అని చెప్పని వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారట మన ఇంటి దగ్గరికి వచ్చి. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో వారికి తప్పకుండా పిండ ప్రదానాలు అనేవి చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా మన కుటుంబాల్లో మనకి తెలియని వారు ఉంటారు, చిన్నప్పుడే గతించిపోతూ ఉంటారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది ప్రయాణాల్లో కాలం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి మనం ఏమీ చేయకుండా ఉంటూ ఉంటాం. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ప్రేతాత్మలై ఉంటారు. వీరికి ఆత్మ శాంతించాలి. ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కరోనా లాంటి విషయాల్లో కూడా మనకి ఇలాంటివి చాలా జరిగింది. అలాగే కొంతమంది ఆత్మహత్య చేసుకొని బలవంతంగా ప్రాణం తీసుకుంటారు. వారికి కూడా కార్యక్రమాలు సరిగా జరగవు. నదుల్లో మునిగిపోయి, అలాగే కాలువల్లో మునిగిపోయి, అలాగే ప్రయాణాల్లో ఎక్కడో మొన్నటి కరోనా అంటే ఇది భయంకరమైన విషయం. కాబట్టి ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. బలవంతంగా మరణించిన వారు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి కూడా వీళ్ళకి పిండ ప్రదానాలు మనం గుర్తు చేసుకుని, కొంతమంది చిన్నపిల్లలే 8 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో చనిపోతుంటారు. 12, 15, 18 ఇలా కొంతమంది చనిపోతారు. ఉపనయనం కాకముందు కొంతమంది గతిస్తూ ఉంటారు. కాబట్టి వీరందరికీ కూడా మనం పిండ ప్రదానం అనేది చేసుకోవటం అనేది ఎంతైనా ముఖ్యమైన అంశం. ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళందరినీ తలుచుకుని మనకి, అలాగే మన ఇంట్లో వాళ్ళు తాతలు ముత్తాతలు, వాళ్ళకి మేనత్తలు, వాళ్ళకి పిన్నులు బాబాయిలు, ఇట్లా ఎంతమంది గతించారో వాళ్ళందరికీ కూడా మనం ఒక లిస్టు రాసుకుని వాళ్ళందరికీ ఒక 3 సార్లు మనం నువ్వులు నీళ్లు వదిలినట్టయితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళని గుర్తుపెట్టుకున్నందుకు వాళ్ళందరూ కూడా మీకు మంచి చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మనకి జన్మజాతకంలో పితృదోషాలు అనేవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీటికి మనం చెప్పుకున్నాం చాలా వీడియోస్లో. వాటిల్లో మనం ముఖ్యంగా మనకి కాశీలో నారాయణ నాగబలి అనేది ఒక
ఉన్నది. అలాగే ఈ పితృదోషాలకి త్రయంబకేశ్వరం దగ్గర నాసిక్ అక్కడ కూడా ముఖ్యంగా మోక్షనారాయణ బలి అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వీరినే ఇదంతా విష్ణుమూర్తి ఆరాధన. ముఖ్యంగా పితృదేవతలు మనం ఇందా చెప్పుకున్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉంటారు కాబట్టి వారికి ఆరాధన చేయటం అనేది మనకి ఎంతైనా వారి ముఖ్యం. అలాగే వారందరినీ మనం స్మరించుకుంటూ ఎంతమంది అయితే ఉన్నారో అన్ని పిండాలను చేసుకొని వారందరికీ కూడా తర్పణాలు వదులుకొని మనం చేసుకోవటం అనేది ఈ మహాలయంలో ఎంతో ముఖ్యమైన అంశం. కాబట్టి మన పితృదేవతల ఆరాధన అనేది ఎంతైనా సరే ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు ప్రేతాత్మలుగా మిగిలిపోయి వారి ఆత్మ ఆనందంగా లేక బాధపడుతూ దుఃఖపడుతున్నప్పుడు వాళ్ళ వంశంలో వాళ్ళకు కూడా ఈ ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. వారికి వివాహం కాకపోవటం, సంతానం లేకపోతే సంతానం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టయితే నెక్స్ట్ తరాల్లో ఉన్న పిల్లలకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఆడవారికి వస్తాయి, మగవారికి వస్తాయండి. లేదండి మేము ప్రతి సంవత్సరం పెడతామండి, మేము మహాలయం కూడా పెడుతున్నాము, ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారికి అమ్మగారికి విధిగా మేము ఆబ్దికాలు పెడతాము అని చెప్పని అంటారు. ఇలా కొంత వస్తుంది. సహజంగానే వారు చేసుకున్న పూర్వ పుణ్యం నుంచి తెచ్చుకునేది మనకి జన్మ జాతక చక్రంలో మనకి కనబడుతుంది. కాబట్టి అలాంటి పితృదోషాలు ఉన్న జాతకంలో తప్పకుండా వాళ్ళు ఈ ప్రక్రియ చేసుకున్నట్టయితే ఎంతైనా మంచి జరుగుతుంది. అలాగే ఈ మహాలయంలో పెద్దవాళ్ళని తలుచుకుని వారికి పిండ ప్రదానం చేసినట్టయితే వారికి కూడా ఎంతైనా సరే మంచి జరుగుతుందని మనం చెప్పదగ్గ సూచన. ఇది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, శుభ్రంగా మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో శక్తి ఉన్నవారు ఇంట్లో యథావిధిగా పెట్టుకోవచ్చు, లేదా ఆశ్రమాల్లో, లేదు నదీ తీరాన మనం ఎవరికి దగ్గరలో ఉన్న నదీ తీరాన వాళ్ళు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ మహాలయం అనేది తప్పకుండా చేసుకోవటం వల్ల చనిపోయిన ఎవరైతే ఉన్నారో పితరులు వాళ్ళు శాంతించి వారి వంశంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి మంచి చేయడానికి వారు ముందుకు వస్తారని ఎంతైనా సరే చెప్పదగ్గ విషయం. నమస్కారం.